అడిగారు, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేం చేయాలి? ఏం చేయొద్దయ్యా, విశ్వాసం ఉంచు చాలు. ఎవరి మీదయ్యా? యేసు ప్రభు మీద. ఏమని విశ్వాసం ఉంచాలయ్యా? ఒకటి, ఆయన నీతిమంతుడని. రెండు, బలవంతుడని విశ్వసించు చాలు. ఈ రక్షణ నీకు ఉచితం. నువ్వుగాను విశ్వాసం ఉంచగలిగితే నీతో ముగియదు, నీవును నీ ఇంటివారు అందరికి రక్షణ. బా, ఈ రక్షణలో ఎంత జీవం ఉంది. అందుకనే రక్షణ లేని మానవుడా, ఎంతకాలం బలహీనుడుగా ఉండి నీ బలహీనతను ఎరగకుండా నేను బలవంతుడు అనుకుంటావు. ఒక ఆయన 90 కిలోలు ఉన్నాడు. 90 కిలోలు. సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంత బరువున్న బలమున్న మనిషి కూడా నిటారున పడిపోయాడు. అందుకనే నేడే రక్షణ దినం. ఇక ఆళ్ళీళ్ళు వచ్చి చేరి చూసి మాట్లాడి పలకరించేవాళ్ళు, ఏడిచేవాళ్ళు వస్తారుగా. 90 కిలోలు ఉండేవాడికి కూడా వచ్చిందా అంటే 90 కిలోలు ఉండేవాడికి రాకూడదని ఆడుంది. కాదమ్మా, ఆయన బలం ఆయనకి ఏం ఉపయోగపడలేదా? ఉపయోగపడలే. నీ బలము నీకు ఏమాత్రమో ఉపయోగపడదు. ఈ భూమి మీద నీది నాదని చెప్పుకుంటూ విర్రవీగతానికి తప్ప దేనికి పనికిరాదు బలం. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నాశనమునకు ముందు గర్వము నడుచును. నువ్వు బలహీనుడవు. నీ గర్వమే నిన్ను రక్షణ వైపుకు నడిపించకుండా ఎటు నడిపిస్తుంది? నాశనం వైపు నడిపిస్తా ఉంది. నీ అహంకారం, నీ అవివేకం, నీ బుద్ధిశూన్యత ఈ దేవుని యొద్దకు రానీయకుండా రకరకాలైనటువంటి భేదాభిప్రాయాలు నీకు అడ్డొచ్చి నిన్ను నీ మార్గాన్ని దేవుని యొద్ద నుండి డైవర్ట్ చేస్తుంది. అయ్యా రాయా, దేవుని నమ్ముకో, రక్షణ పొందంటే మా దేవుడు కాడండి. అయ్యా రాయా, మారు మనసు పొందు, రక్షణ పొందంటే మాకు కూడా ఉందండి గుడి. గుళ్ళు గోపురాలు రక్షించవు. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ఆయన బలవంతుడైన దేవుడు. సింపుల్. ఇది విశ్వసించడానికి ఒక 100 రూపాయలు కట్టు అని ఎవరైనా అడుగుతారా? లే, ఉచితం. రండి. 3వ చదవండి. రక్షణ లేని వారు ఎటువంటి వారు? ఎఫెసీ 2వ అధ్యాయం 12వ వచనం. క్షమించండి, 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. దీనిలో 3 సందర్భాలు వచ్చాయి. లోకములో దేవుడు లేనివారు. రక్షణ పొందని వారు ఎవరు? లోకములో దేవుడు లేనివారు. వారికి దేవుడు లేడు, దయ్యం లేదు. తమ కడుపే తమ దేవుడు. వారి కడుపే వారికి దేవుడు. ఏంటి వారి జీవన పోరాటం? కోటి విద్యలు కూటి కొరకే. నువ్వు ఎంత సంపాదించినా ఒక చేత్తోనే తింటావు, కానీ ఇది 2వ చేయి కూడా పెట్టలేవు దాంట్లో. నాకు చాలా ఉంది, నేను 2 చేతులతో తింటాను. నీకు ఎంతున్నా ఒక చేత్తోనేరా తినేది. నీకు ఎంతున్నా ఆ జానడు పొట్ట కొరకే నువ్వు బ్రతికేది గుర్తుపెట్టుకో. దేవుని యొక్క వాక్యం నీతో ముఖాముఖిగా మాట్లాడుతుండగా ఎరుగు సత్యాన్ని. ఏమంటున్నాడు? రక్షణ లేని వాని గురించి బైబిల్ సెలవిస్తుంది. వాడు దేవుడు లేనివారయ్యుండి. దేవుడు లేనివాడు. నిజమైన సజీవుడైన అసలైన సరి అయిన సరిపోయిన దేవుడే లేడు, కానీ వాని చుట్టూ దేవుళ్ళు ఉన్నారు. ఏంటి వాడి దేవుడు?
వాడి కడిపే వారి దేవుడు, వారి ఇల్లే వారికి దేవుడు, వారి ఉద్యోగమే వానికి దేవుడు, వాని భార్యే వానికి దేవుడు, వాని భర్తే వానికి దేవుడు, వారి పిల్లలే వారికి దేవుళ్ళు, వాడి జేబులో ఉన్న డబ్బే వాడికి దైవం. గుర్తుపెట్టుకో, ఏది నీ వెంట రాదు. నీ జీవము పోవు సమయమున చిల్లిగవ్వ వెంట రాదు. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదాము. రక్షణ పొందితే, దేవుని దగ్గరకు వస్తే, దేవుడు లేని నీవు దేవుడు నాకు కావాలని నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, ఉన్న దేవుడు ఎరిగి ఆయన దగ్గరకు వస్తే ఈ రక్షణ నీకు కలుగుతుంది. నాస్తికుడు అయిన నీవు ఆస్తికుడు అయిపోవచ్చు. సింపుల్. దేవుడు లేని నీవు దేవుని కలిగి ఉండటానికి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎంతకాలం దేవుడు లేని బ్రతుకుతావు? ఎంతకాలం భూ సంబంధమైన వాటిని నమ్ముకొని జీవిస్తావు? ఎంతకాలం దేవుళ్ళు కాని వాటిని నమ్ముకొని ఇవే దైవములని భ్రమలో బ్రతుకుతావు? రా దేవుని దగ్గరికి. అయ్యలారా, అకస్మాత్తుగా జరిగిన సంఘటనను చూచి వారి గుండెలు పగిలిపోయి వారు భయకంపితులైపోయి, అయ్యలారా, వీళ్ళు సంఖ్యలు వేసిన వాళ్ళ దగ్గరకు వచ్చారు. వారికి సంఖ్యలు ఎవరు వేశారు? ఆయనే వేశాడు. వారిని గదిలో చెరసాల్లో పెట్టి బంధించింది ఎవరు? ఆయనే. చెరసాల నాయకుడే. అట్లాంటి వాడే బంధించబడినటువంటి వారి దగ్గరకు పోయి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి అడుక్కుంటున్నాడు. వాళ్ళు తాము పొడుచుకుంటూ ఇక చనిపోవాలనుకుంటే, వద్దు వద్దు, మీరు ఏ హాని చేసుకోవద్దు, ఇగో మేమందరం ఏడే ఉన్నాం, మీరు ఏ హాని చేసుకోవద్దు. అప్పుడు గ్రహించి, వీరు నమ్మిన దేవుడు గొప్పవాడు, నిజమైన వాడు, సజీవుడని ఆ చెరసాల నాయకుడు దేవుడు లేనివాడు దేవుడికి కావాలని ఇచ్చాడు. ఈ దేవుడు నాకు కూడా కావాలి. ఇప్పుడు నేను రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? అప్పుడు చెప్పారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. వెంటనే దేవుడు లేని నీవు దేవుని కలిగి ఉండవచ్చు. ఇది గొప్ప రక్షణ. ఎన్నోది ఇది? 3వది. తర్వాత చదవండి అదే మాట, 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని. అన్ని దేవుళ్ళను నమ్ముతాను గాని ఈ దేవుణ్ణి మట్టికి నమ్మను. ఈ దేవుణ్ణి నమ్మను. రక్షణ లేని వారు ఎవరో తెలుసండి? క్రీస్తుకు దూరస్తులు. మాకు ఎన్ని దేవుళ్ళు లేవరండి? మా కులదైవం, మా ఇలదైవం, మా గ్రామ దైవం, మాకు ఎన్ని దేవుళ్ళు లేరు? మా ఇంటి పేరట వాళ్ళందరికీ అసలు ప్రత్యేకమైన ఒక దైవం. నీకెన్నైనా కలిగి ఉండొచ్చు, వాటి గురించి ఏం మాట్లాడను కానీ నువ్వు క్రీస్తుకు దూరస్తుడవు. నువ్వు రక్షణ లేని వాడవైతే నువ్వు క్రీస్తుకు దూరస్తుడవు. నువ్వు రక్షణ లేని వాడవు కనుక నువ్వు క్రీస్తుకు దూరముగా ఉన్నావు. వాళ్ళు అన్నారు, అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేం చేయాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచానలే. ఎవరి యందు విశ్వాసం ఉంచు? ప్రభు అయిన యేసునందు. ఈయన వద్దనుకున్నామే, ఈయన కాదనుకున్నామే.
మా పటాల్లో ఇది కూడా ఒకటి పెట్టుకుంటే ఈయన కూడా ఒకడు అనుకున్నామే, మరి మిగిలిన వారు అవన్నీ మాకు అవసరం లేదు, అవన్నీ మేము చెప్పం. ఈ రక్షణను పొందుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు నీవు క్రీస్తుకు సమీపస్థుడు అవుతావు. ఈయనే రక్షకుడు, ఈయనే బలవంతుడు, ఈయనే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. అన్ని పరిస్థితుల్లో ఆయన నీకు దగ్గరైపోతాడు, సమాధానకర్తగా ఉంటాడు. నీకు సమాధానం లేనప్పుడు ఈ దేవుని యందు, ఈ క్రీస్తునందు విశ్వాసం ఉంచావంటే ఈ క్రీస్తుకు సమీపస్థుడు అయిపోతావు. నీకు సమాధానం లేనప్పుడు ఈ క్రీస్తు నీకు సమాధానం ఇస్తాడు. ఈ పరిస్థితుల్లో నాకు ఎవరు సహాయపడతారని తలబట్టుకున్నప్పుడు ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా ఆయన నీకు సహాయపడతాడు. ఇప్పుడు నేనేం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు అన్నప్పుడు ఆలోచనకర్త అయ్యుండి నీకు ఆలోచనని ఇస్తాడు. ఎప్పుడు? ఈ రక్షణ నీవు పొందినప్పుడు. ఈ రక్షణ నువ్వు పొందుకుంటే నీకు, నీ కుటుంబానికి దేవుడుగా ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమీపముగా ఉంటాడు. సమీపంగా, ఎంత సమీపంగా ఉంటాడంటే, ఎంత సమీపంగా ఉంటాడు, అంత సమీపముగా. పూర్వకాలము కంటే ఇప్పుడు ఈ కాలమందు ఈ రక్షణ మనకు సమీపముగా ఉంది, సమీపముగా ఉంది. ప్రియుడా, క్రీస్తుకు దూరస్తుడివై ఎంతకాలం జీవిస్తావు? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచకుండా ఎంతకాలం జీవిస్తావు? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచితే ఈయన రక్తమే నీ బాల్య పాపములు, నీ జీవిత పాపములు, రాబోయేటువంటి నీ మీద దాడి చేసేటువంటి పాప ప్రభావము అన్నిటి నుండి నిన్ను రక్షించగలిగిన సమర్థుడు. ఈ రక్షణ భూతకాలమందును, వర్తమాన కాలమందును, భవిష్యత్ కాలమందు నీకు ఉపయోగపడుతుంది ఈ రక్షణ. అందుకే ఇది అవసరం, నువ్వు పొందుకోవాలి. అది ఈ క్రీస్తు వలనే ఇది కలుగుతుంది. ఇది క్రీస్తు వలననే. ఆయనే మన కొరకు లోకములోనికి వచ్చినవాడు, ఆయనే మన కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయనే మన కొరకు నింద అవమానమును భరించినవాడు, ఆయనే మన కొరకు సమాధి నుండి తిరిగి లేచినవాడు. ఇంకా ఏ దేవుణ్ణో కలిగి ఉండి నేను కూడా దేవుణ్ణి కలిగి ఉన్నాను అనుకుంటున్నావేమో, అది భ్రమే. నిత్యత్వము, పరలోక రాజ్యము, దేవునితో సదాకాలము నరకము నుండి తప్పించబడి దేవునితో ఉండాలంటే క్రీస్తు యేసు వలననే. ఆయన స్పష్టంగా పలికాడు ఒక మాట, నా ద్వారా తప్ప. బా, ఎటువంటి మాట అండి! ఎవరైనా పలకగలరా? ఎవరైనా పలకగలరా? సీఎం కూడా అనలేడు, అందరు ఎమ్మెల్యేల సలహాలు తీసుకుంటాడు. ఆయనకై ఆయన చేశాడనుకో, ఈ మిగిలిన ఎమ్మెల్యేలు అందరు సీఎం గారికి ఏం పెడతారు? టోపీ పెడతారు. ఆయన కూడా పలకలేడు. ఆయన కూడా ఏది చేయాలన్నా ఈ ఎమ్మెల్యేల సలహాలన్నీ ఎంతమంది అని చెప్పిన ఇంకొక సలహాదారుడు ఉంటాడు పక్కనే. నువ్వు చెప్పు, వీళ్ళంతా చెప్పేది నిజమేనంటావా? లేకపోతే వీడికి ఉద్యోగం ఊడిపోద్ది. ఎందుకంటే వాళ్ళ పదవులు వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు చెప్పింది నేను చేయాలన్నా చేయడు, పర్సనల్ పెట్టుకుంటాడు. నువ్వు చెప్పండి. ఈయన వెంటనే ఏం మాట్లాడకుండా మౌనుడై ఉంటాడు. వాళ్ళందరూ చెప్పింది అవునో కాదో తెలుసుకోవటానికి సీఎం గారు ఈయన వెంటనే అడిగినా ఈయన మౌనుడయ్యాడు అనుకో, వెంటనే సీఎం గారు నాకు 2 రోజులు టైం కావాలని రాసేస్తాడు. మాట పలకలేరు. పిఎం కూడా చెప్పలేడు, నేనే. పిఎం కూడా చెప్పలేడు. అట్ట చేశాడనుకో, ఆయన ఎంపీలు అందరు కలిసి ఆయనకేం పెడతారు? టోపీ పెట్టేస్తారు. ఈ ఎంపీలంతా అటు చంపోయారు ఇటు చంపోయారు అని వింటా ఉంటాం మనం. అదే ఈయన మాత్రమే పలికాడండి లోకానికి సవాల్కరమైన మాట, నేను తప్ప, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు పరలోక రాజ్యములో
ప్రవేశింపలేడు. అందుకే యేసు క్రీస్తునందు కలిగేటువంటి రక్షణ నీకు అవసరం. ఆయన పేరే రక్షకుడు. క్రీస్తుకు దూరస్తుడు అయిన నీవు ఈ రక్షణ పొందుకుంటే క్రీస్తుకు సమీపస్తుడు అయిపోతావు. ఆయనతో స్నేహబంధం ఏర్పడిపోతుంది, ఆయనతో కుమారత్వం వచ్చేస్తుంది, ఆయనతో శిష్యరికం ఏర్పడిపోతుంది. అంతేకాదు, ఆయనతో పాలివారం అయిపోతాం, ఆయనతో పాలివారం అయిపోతాం. అందుకే ఏ దేవుణ్ణి కలిగి ఉన్నా కలిగి లేకపోయినా ఈ దేవుణ్ణి కలిగి ఉండాలి. ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ఆ కాలమందు క్రీస్తుకు మీరు దూరస్తులు. క్రీస్తునందు విశ్వాసం ఉంచావంటే ఈ రక్షణ నీకు కలుగుతుంది. నీవు క్రీస్తుకు సమీపస్తుడు. ఈ రక్షణ మనలను యేసు క్రీస్తుకు సమీపస్తుల్ని చేస్తుంది. దీనిలో ఇంకొక మాట ఉంది, చదవండి మరలా. ఆ కాలమందు పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారు, నిరీక్షణ లేనివారు. లోకానికి క్రైస్తవ్యానికి ఉన్న వ్యత్యాసం ఇదొక్కటే. ఆస్తిపాస్తులు అందరూ అగ్రగామ్యులే, అందచందాల్లో అందరున్నారు, స్థితిగతుల్లో పదవుల్లో అన్ని జాతుల వారు, అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని దేశాల వారు ఉన్నారు. ఎవరికి ఉండేది వారికి ఉంది. కానీ అన్యునికి క్రైస్తవునికి ఉన్న వ్యత్యాసం ఒక్కటే. ఏంటి చెప్పండి? నిరీక్షణ. అందుకని పౌలు అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడుకుండు నిమిత్తము అంటాడు. మీరు దుఃఖపడుట నాకు ఇష్టము లేదు. ఎందుకు? మనం ఏం కలిగిన వారం? నిరీక్షణ. ఈ రక్షణలో నీకు నిరీక్షణ ఉంది. నేనేమవుతానో, నేనేమైపోతానో, నా పిల్లలు ఏమైపోతారో, నా భార్య ఏమైపోద్దో, నా స్థితిగతి ఏమైపోద్దో అనే అనుమానమేలే. ప్రతి దానికి క్రీస్తు యేసునందు ఏముంది? నిరీక్షణ ఉంది. ఈ రక్షణలో గొప్ప నిరీక్షణ దొరుకుద్ది నీకు. ఈ రక్షణ ఎందుకింత అవసరం అంటే మనకి దీనిలో మాత్రమే ఏముంది? నిరీక్షణ ఉంది. రక్షణ నిరీక్షణను కలుగు చేయను. రక్షణ నిరీక్షణను కలుగు చేయను. ఏంటా నిరీక్షణ? అమ్మో చచ్చిపోతే పంది అయి పుడతానేమనే లేదు. 3 రోజులు కానీ మురికి నీళ్ళతో స్నానం చేస్తే నీకేం కాదు. అందుకని ఆ నీళ్ళు ఎంత మురికి నీళ్ళైనా చెప్పి దానిలో స్నానం చేస్తా. అవి ఎంత పచ్చి మురుకులైనా దాంతో స్నానం చేస్తా. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా యోచించు. దేవుడు ఇంద్రియ జ్ఞానములను దేవుడు అనుగ్రహించాడు మానవునికి. కొంచెమైన యోచించు. ఈ భూమి మీద చనిపోయిన తర్వాత ఎలికై, పిల్లై, పావై, లేకపోతే దేవతై, దేవుడై పుట్టే అవతారాలు ఎత్తేది లేదు. ఇక జన్మ ఒక్కటే, భూమి ఒక్కటే. ప్రపంచ దేశాలన్నీ ఒక్క భూమి మీదే నిర్మితమై ఉన్నాయి. అమెరికాలో ఒక భూమి, మనకు ఒక భూమి ఉందా? భూగోళమంతా ఒకటే. మా భూమి మాకుందని అంటానికి లేదు ఏ దేశం కూడా. ఒకటే భూమి. దేవుడు కూడా ఒక్కడే. జన్మ కూడా ఒకటే. అమ్మా రాత్రి ఆయన చచ్చిపోయాడంటగా, పోతే పని తెల్లారి బతుకుతాడు ఉంది అనుకోటానికి లేదు. కొంతమంది ప్రాణం సునాయాసనంగా తీసుకుంటారు. ఏందో తెల్లారి మళ్ళీ లేచి వచ్చేటట్టు. నా ఇష్టం, నేను బతుకను అని నాన్న మీద కోప్పడి పోయి ప్రాణం తీసుకున్నాడు అనుకో, మాటిపూటకు అమ్మ తగిలించుకునేది ఉందా? నాన్న నీ ప్రాణం తీసేసుకుంటున్నా, మాటిపూటకు మా అమ్మ తగిలించుకుంటా,
లేదు, అట్ట తగిలించుకునేది కాదు. ప్రాణం కూడా ఒక్కటే, నిరీక్షణ కూడా ఒక్కటే. నిరీక్షణ కూడా ఒకటి. ఏంటా నిరీక్షణ? మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు పోవును. ఆ దేవుని యందు నమ్మిక ఉంచాను, ఆ దేవుని యందు రక్షణ పొందాను, ఆ దేవుని యందు జీవించాను. నా ఆత్మ దేవుని యొద్దకు పోతే నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటది. అదే నా నిరీక్షణ. మన్నైనది వెనకటి వల్లనే భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును. దేవుని నమ్మలేదు, దేవుని నమ్మలేదు. దేవుడు లేని బ్రతుకు బ్రతికావు. ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు కానీ క్రీస్తుకు దూరంగా బ్రతికావు. క్రీస్తు కాదనుకున్నావు. క్రీస్తుని నమ్మని కారణాన ఒకటే నిరీక్షణ, క్రీస్తును నమ్మని కారణాన. ప్రియమైన వారులారా, ఇదే మాట తీర్పు తెచ్చబడుతుంది. దేవుని యొద్దకు ఆత్మ పోయింది కదా, అక్కడ ఇదే మాట తీర్పు తెచ్చబడి అక్కడ నుండి నిన్ను ఎక్కడికి పంపిస్తారు? నరకానికి పంపిస్తారు. ఒకటే నిరీక్షణ. ఉంటే పరలోకములోనన్నా ఉంటావు, లేకపోతే నరకంలోనన్నా ఉంటావు. పాస్టర్ గారికి కల వచ్చింది, మీకు అందరికి తెలుసు. ఏమని కల వచ్చింది? పొద్దున్నే ఆదివారం వచ్చి అలవాటు చొప్పున గంట కొట్టాడంట. ఆదివారం కదా, గంట కొట్టాలి కదా. వారం పరుగులు తీస్తా వచ్చే జనం ఒక్కళ్ళు రాటలే. ఏమై సచ్చారు వీళ్ళందరూ? ఒక్కళ్ళు రావట్లేదు. పొద్దెక్కిపోతుంది. నేను ఇది ముగించుకొని ఇంకో చోటకు పోవాలి. ఒకటి కాదు, మన మనిషికి 7 ఉన్నాయి. 7టికి తిరిగి వస్తాడు. ఒక్కళ్ళు రాలేదు. ఏమయ్యారు? ఏం అర్థం కావట్లే. ఆహా, అట్టనా సంగతి? ఒక్కళ్ళు రావట్లేదంటే వీళ్ళు ఏడికి పోయి ఉంటారు? ఉండు, పరలోకం పోయి అడిగొస్తాను అనుకొని పోయాడంట. పరలోకం కాడికి పోయి గేటు దగ్గర నిలబడ్డాడంట. ఎవరోనో, నేను పౌలు గారిని. పౌలా? ఏం పని ఉండి వచ్చేవాడికి? ఏం లేదు, వారం గంట కొడితే 100 మంది వస్తారు. ఇవాళ ఒక్కడు రాలేదు. వీళ్ళంతా ఏమయ్యారు? అందరూ ఇక్కడికి వచ్చారా? ఏంది? పడిపో బయటకు అంటున్నాడంట. అలా పేరు లిస్ట్ ఉందా అంటే ఇదిగో లిస్ట్ అని ఎంత బాగా లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్ట్ చదివింది ఆ గేట్ కాడు ఉండే ఆ దోత. అసలు నువ్వు ఇచ్చిన లిస్టులో ఒక్కళ్ళు లేరు గేడా, లేరుపో. ఆ లిస్ట్ ఇచ్చి వెనక పంపించేసింది. లేరా? మరి ఆడా లేరు, ఏడా లేరు, అసలు నా జనం అంతా ఏడుండారు అని ఈ దోతను అడిగాడంట. అడిగావు కాబట్టి చెబుతున్నా, లేదా నేను చెప్పను. ఆడలేనోళ్ళు, ఆడలేనోళ్ళు, ఏడలేనోళ్ళు మొత్తం అక్కడ ఉంటారు పో అన్నాడంట. ఎక్కడ? నరకంలో. అక్కడ వికృత రూపాలు. ఒకటేమో ఉరువురు చూస్తుంది, ఒకటేమో పిలుస్తుంది, ఒకటేమో వాడిని చూసి సంతోషిస్తుంది. ఎందుకంటే వాడిని ఉబ్బిస్తుంది, వెళ్ళేవాడిని రా తొందరరా అని. ఎందుకని వీడిని కూడా అందులో వేయాల. సరే కానీ ఉండు. ఏంది ఉండేది? ఏంది చెప్పు? అటుపోయేది మన దారి ఇట్టయితే అంటుంది. అసలు అటు ఆడదాకా అసలు ఆయన ఎట్టరానిచ్చాడు నిన్ను? మన దారి ఇటు. ఏంటి అసలు వచ్చిన సంగతి? నేను ఇటు అటు కాదు, నేను పని ఉండి వచ్చాను చెప్పు అంటారు. ఏం పని? నా జనం ఒక్కళ్ళు రావట్లేదు, వాళ్ళు ఆడికి పోయారు చెప్పు. ఇటు లిస్టు. ఒక్కళ్ళు కూడా బీరు పోకుండా ఏడే ఉన్నారు, అందరు ఇక్కడే ఉన్నారు. ఒకటే నిరీక్షణ. ఉంటే పరలోకమా, లేకపోతే నరకమా? లేదు నీకు నిరీక్షణ. ఒరే, పుణ్యం చేయకపోతే అడవిలో ఏనుగై పుడతావురా, అట్ట పుట్టినా పర్వాలేదు, లాకులు తిట్టా ఉంటా. లేదు, అటువంటి నిరీక్షణలు లేవు. బైబిల్ చెప్తుంది. మా ఇంటి మీదకి రోజు పావురం వచ్చి వాళ్తుంది. 3 నెలలు అయింది మా అమ్మాయి చచ్చిపోయి. సోది అడుగుతుంటే రోజు పావురం వచ్చి వాళ్తుంది అని సోది అడుగుతుంది. సోది ఆమెను పిలిచి, ఈ సోది వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు పేరే సోది, వాళ్ళ పేరే సోదోళ్ళు, వారు చెప్పేదే సోది. ఈ సోది అడగటానికి పోయిన దానిని గురించి సోది అడగటానికి పిలిచింది. పిలిస్తే కూర్చుంది. ఇక
ఎట పడితే అట్ట కూర్చుంటే సోది రాదు, బాసిపెట్టలేసుకో అంటుంది. బాసిపెట్టలేసు ఏమేమో కొంత భయం, పక్కింటా విశ్వాసి చూస్తుందేమోనని. ఏం కానీ అమ్మ తొందరగా కానీ చెప్పు, ఆమె చూస్తుంది. ఎందుకంటే ఆమె చూసి ఆడ చెప్పుద్దే. అన్నా అక్క ఎవరిని పిలిచిందో తెలుసా? అవ్వ నిన్ను చూశానన్నా మిట్ట మధ్యాహ్నం ఎవరిని పిలిచింది అని చెబుతారని ఏం కాడావిడి. ఈ సోది ఏమంటుంది, నువ్వు సరిగ్గా కూర్చుంటే తొందరగా చెబుతా అంటుంది. లేకపోతే ఈ సోది నడవదు, నువ్వు సరిగ్గా కూర్చో. ఓరు నాయన, సోది నడవటాకే సరిగ్గా కూర్చోవాలైతే మందిరానికి వచ్చి లెగిసి పోయి సరి చేసుకొని ఆరదాపుకొని దేవుడు నీతో మాట్లాడతాడా అని. అందుకని ఎంత కాలము జీవించినా నెత్తి మీద సోరు ఉండదు, కట్టుకొని కొట్టడు, ఇంటి మీద తాటాకు ఉండదు. లేడు దేవుడు నీ జీవితంలో. ఈ దేవుని పట్ల నీకున్న నిరీక్షణ సరి అయినది కాదు. తీరా తొందరగా చెప్పమ్మా, షాట్లో తవిడ బియ్యం పోయి, చిన్నదాన్ని తీసుకురా తొందరగా. బియ్యం పోసింది. 50 రూపాయలు పెట్టింది. ఇదంతా మేము ఒక చోట సేవ చేస్తుంటే మన ఇంటి పక్కనే వాళ్ళు పిలిచి అడుగుతుంటే నేను చూసిన సేవకురాలు వచ్చి నన్ను వెనక్కి లాగింది. ఏంది నువ్వు ఆడ చూసేదని. ఉండు, అసలు ఇది ఏందో వినాల మనకు కూడా అవసరమే. వాళ్ళు చూస్తే ఏమన్నా అనుకోరా, నీకెందుకు అంది. కాదులే నేను కనబడకుండా చూస్తున్నాలే, ఎందుకంటే గోడ ఎంత ఎత్తునట్టుది, మనం చూడకపోయినా చెవి వేసి ఇంటి వినపడుతుంది. ఇక కూర్చొని బుర్ 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 ఏమంటుంది తెలుసా? ఇది నీ సోది కాదు, నా సోది కాదు, పరాయి సోదికి పాలు పడ్డావు, బుర్ర 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 బుర్ర. ఆమె నిజమే చెబుతుంది. ఇది నీ సోది కాదు, నా సోది కాదు, పరాయి సోది. ఎవరి సోది? ఎప్పుడో చచ్చిపోయింది. ఈ పావురు వచ్చి ఇంటికాడ వాళ్ళతో ఉంది. అర్థమైందా? ఏమైపోయా నీ విశ్వాసం? నిరీక్షణ లేనివారు. గనుక ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిచ్చే రక్షణలో ఏమున్నది? నిరీక్షణ ఉన్నది. అందుకే నువ్వు రక్షణ పొందాలి. నీ పిల్లలు రక్షణ పొందే వరకు నువ్వు విడిచిపెట్టబాకు. నీ కుటుంబం రక్షణ వెలుగు పొందుకునే వరకు విడిచిపెట్టబాకు. నిరీక్షణ లేకుండా బ్రతికితే నీ బ్రతుకుకు అర్థము లేదు. చెప్పాను కదా, మనకు ఒక నిరీక్షణ, పక్కింటి వాళ్ళకు ఒక నిరీక్షణ, పరాయి దేశస్తులకు ఒక నిరీక్షణ, ఆ కులానికి ఒక నిరీక్షణ, ఈ కులానికి ఒక నిరీక్షణ లేదు. బైబిల్ చెప్పుద్ది, నిరీక్షణ విషయంలో నిరీక్షణ ఒకటే. నువ్వు ఏ జాతివాడు అయినా, నువ్వు ఏ కులస్తుడు అయినా, నువ్వే మతస్థుడు అయినా, నువ్వే ప్రాంతానికి చెందినవాడు అయినా, దేవుని యందు నిరీక్షణ ఒకటే. ఉంటే పరలోకమా, లేకపోతే నరకమా. రక్షణ పొందుకుంటే, విశ్వాసం ఉంచితే ఈ నిరీక్షణ నీకు కూడా దొరుకుతుంది. అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయాలి? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు. ఆయనలో ఏమన్నది? నిరీక్షణ ఉన్నది. రండి, ఎన్నోది ముగిస్తాను. 5 అయిపోయినాయి. 1, రక్షణ లేనివాడు, నీతి లేనివాడు. 2, రక్షణ లేనివాడు బలహీనుడు, బలము లేనివాడు. వాడి ఆస్తి వానికి బలము కాదు, వాని శరీర బలము వానికి బలము కాదు. 2. 3వది, దేవుడు లేనివాడు, రక్షణ లేనివాడు. 3వది. 4వది, క్రీస్తుకు దూరస్తుడు. కొంతమందికి ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళు ఉంటారు. అందుకే స్పష్టంగా రాసి పెట్టాడు, క్రీస్తుకు దూరస్తుడు నువ్వని. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. ఈయన వలననే రక్షణ, నా ద్వారానే తప్ప అన్నాడు. తర్వాత 5వది, నిరీక్షణ లేనివాడు, రక్షణ లేనివాడు. రక్షణ పొందుకుంటే నీకేం దొరుకుద్ది?
నిరీక్షణ దొరుకుద్ది. నిర్భయంగా ఉంటావు, నిర్భయంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఒక దైవజనుడు, పెద్ద దైవజనుడు చనిపోయాడు, మహిమలోకి పిలువబడ్డాడు. జిల్లా హెడ్ క్వార్టర్, విస్తారమైన జనం. కొంతమంది ఏడుస్తూ వస్తున్నారు, కొంతమంది లోపలికి వచ్చి ఏడుతున్నారు, కొంతమంది దుఃఖం దిగమింగుకుంటున్నారు. వచ్చిన వాళ్ళు అంత ప్రాముఖ్యమైన వాళ్ళు. ఆయన కొడుకు సేవకుడైతే ఆయన దగ్గరికి వెళ్తున్నారు, ఆయన పలకరిస్తున్నారు. ఆయన మంచిగా పలకరిస్తూ, బాగున్నారా రండి అని ఆయన మంచిగా పలకరిస్తూ ఆహ్వానిస్తుంటే ఆయన దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు. అంటే నేను ఏడుతున్నా, నువ్వు కూడా ఏడు అని. ఆయన ఏడవటంలే. ఎందుకు ఏడవడు? ఆయన నిరీక్షణ కలిగిన వాడు. నా తండ్రి ఎక్కడికి పోయాడు? పరలోకానికి పోయాడు. ప్రభు దగ్గర ఉంటున్నాడు, విశ్రాంతి నొందుతున్నాడు. వాళ్ళు ఏడుస్తుంటే ఆ దైవజనుడు వారిని ఓదారుస్తున్నాడు. బాధపడబాకండి, బాధపడబాకండి. ప్రభు దగ్గర మనం చూస్తాం, ప్రభు దగ్గర కలుసుకుంటాం, ప్రభు దగ్గర ఉంటాడు డాడీ, బాధపడబాకండి. అప్పుడు నేను చాలా బాల్య వయసు, చిన్నవాడిని. నేను నిరీక్షణ ఎంతో గొప్పది. నేను ఆ చిన్న వయసులోనే నాకు ఆలోచన పుట్టింది, ఏంటి అనేకులు ఏడుస్తుంటే నేను కూడా ఏడ్చిన. అంతమంది ఏడుస్తుంటే ఈ దైవజనుడు ఏడవట్లేదేంటి? ఏం కలిగిన వాడు? నిరీక్షణ కలిగిన వాడు. 6వ చదవండి, ముగిస్తాను. యోధాపత్రిక 19వ వచనం. అట్టివారు చదవండి. ఆత్మ లేని వారునయుండి భేదములు. జాగ్రత్తగా వినండి. దేవునిని నమ్మని వారు, రక్షణ పొందని వారు ఎటువంటి వారంటే ప్రకృతి సంబంధులు. ప్రకృతి సంబంధులు, ప్రకృతి సంబంధులు. ఉదయం లేచిన కాడి నుంచి ఏం తిందాం, ఏం చదువుదాం, ఏం సంపాదిస్తాం, ఏం కూడబెడదాం, వాడు ఎప్పుడు చేస్తాడు, నాకెప్పుడు వచ్చి పడిద్ది అది. నాణ్యానికి ఒక పక్క, రెండో పక్క వాడిని చంపరా, ఈయన్ని కొట్టరా, వీడిని తిట్టరా, వాడిని లాక్కొచ్చుకోరా. ప్రకృతి సంబంధి. రక్షణ లేనివాడు ప్రవర్తన అది. ప్రకృతి మీద కాంక్ష ఎక్కువ, ప్రకృతి మీద ప్రేమ ఎక్కువ, ప్రకృతితో సమ్మిళితమైపోయి ఉన్నాడు. దేవుడు లేనివాడు మాత్రమే కాదు, వాడు ప్రకృతి సంబంధి. నిరీక్షణ లేనివాడు మాత్రమే కాదు, వాడు ప్రకృతి సంబంధి. ఏం చేస్తారంటే వీళ్ళు చదవండి, ఆత్మ లేనివారయ్యండి. ఆత్మ లేనివారయ్యండి. ఏ ఆత్మ లేనివారు? దేవుని రక్షణ లేనివారు, దేవుని ఆత్మ లేనివారు. దేవుని రక్షణ పొందిన వారిలో దేవుని ఆత్మ పనిచేస్తుంది. ఆత్మ లేనివారు, నువ్వు ప్రకృతి సంబంధివి, దేవుడు లేడు గనక, నీ జీవితంలో రక్షణ పొందలేదు గనక నీవు ఆత్మ లేనివాడు. అంతేకాదు ఏం కలుగు చేస్తాడు? మా కులం వేరు, వాళ్ళ కులం వేరన్నా, మేము వేరు, వాళ్ళు లేరు, ఏరు లేదు, వాగు లేదు, అందరూ ఒకటే. అన్ని కాలువలు, అన్ని చెరువులు, అన్ని కొండల మీద నుంచి పారే నీళ్లు అన్ని పోయి ఏడగలవాలా? కొండ మీద నీళ్ళు అంటే నేనైతే కింద కొత్త కానీ ఆడగలవను. ఏడగలవు? సముద్రం గలవు? కారి 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 ఊరు పట్టుకుంటుందా నిన్ను? ఊరు పట్టుకుంటుందా? ఇదిగో ఊరు జనులారా, ఈ 300 దినాలు మీ కొరకు కొండ మీద నుంచి మీరు ఫ్రెష్ జలాన్ని తాగారు. ఇక రేపు వానాకాలం వస్తుంది, రోజు వచ్చిన జలం కంటే 100 రెట్లు ఎక్కువ దారొస్తుంది. మమ్మల్ని పట్టుకోండి. ఏడ పెట్టుకునేమి? పట్టుకుంటే మేము మునిగిపోతాం. ఆనకట్టేసాడంట, ఊరు ఊరు మునిగిపోయింది. ఆపలేవు, ఆపలేవు. భేదములు ఎందుకు నీకు? భేదములు ఎందుకు? భేదాలు కలుగు చేసేవాడికి ఏమన్నా పొళ్ళు ఎక్కువ ఉండయా? ఉండయండి? ఏమన్నా 2 నాలికలు ఉండయా?
మరి ఎందుకు నీకు భేదమా? నీకు 2 చేతులే కానీ 4 చేతులు ఉన్నాయా? ఎందుకు నీకు భేదమా? ఎందుకో తెలుసా? వాడు ప్రకృతి సంబంధి. వాడు ప్రకృతి సంబంధి. ఆత్మ లేనివాడు అలాగనే మాట్లాడతాడు, ధిక్కరిస్తాడు, భేదాలు కలుగు చేస్తాడు, రకరకాల భేదాలు, ఓర్చుకోలేడు, ఓర్పు లేదు. ఇటువంటి వారు ఎవరంటే రక్షణ లేనివారు. ఎప్పుడు కూడా భేదము, రక్షణ పొందినవాడు ఏం కలుగు చేయడు? భేదం కలుగు చేయడు. యోబన్నాడు, మారు మాట మాట్లాడకుండా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామముకే స్తుతి కలుగునగాక. అరే, ఏమైనా కాస్త తిడతాడేమోనని చూస్తే, ఏమైనా కోప్పడతాడేమోనని చూస్తే ఏమి లేదు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. ప్రియుడా, ఈ రక్షణ నీలో ఉన్న భేదాలన్నిటినీ నీలో నుండి తీసేస్తుంది. ఈ రక్షణ ప్రకృతి మీద నుండి కాంక్ష నీలో నుండి తీసేస్తుంది. ఇవన్నీ విడిచిపెట్టేవే. వీటి కొరకు నేను ప్రయాసపడట్లేదు, వీటి కొరకు నేను పాటుపడట్లేదు. నేనేది కలిగి ఉన్నా దానితో నా దేవుని మహిమపరుస్తా. అందుకనే భేదము లేని సంఘం. పరలోక రాజ్యంలో ఏమి లేవు, భేదము లేదు. జాతి, రంగు, భాష భేదము కలవారెవరు లేరు, ప్రేమే అందరూ సమం, ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రియుని దేశము, నా ప్రియా దేశము, ప్రియుని దేశము, నా ప్రియా దేశము. గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. పౌలెవడు, అపోల్లో ఎవడు? అందరూ పరిచారకులే. ప్రియుడా, ఈ రక్షణ పొందుకుంటే ఈ సమానత్వం ఈ దేవుడు నీకు ఇస్తాడు. ఈ సమానత్వం నీకు ఇస్తాడు. నువ్వు తెల్లోడివా నల్లోడివా అని చూడడు, నువ్వు దాసుడివా స్వతంత్రుడివా అని చూడడు, నువ్వు పైసలు ఉన్నవాడివా పైసలు లేనివాడివా అని చూడడు. పైసలు ఉన్న వాళ్ళకే పరలోకం అంటే మనం ఏడంటాం? మనకుంటుంది ఆ సీటు? వామ్మో, మనకి సీటే ఉండదు. ఎందుకంటే మనకు అన్ని పైసలు లేవు. ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకే ట్రైన్ టికెట్ అన్నాడు అనుకో, ట్రైన్ టికెట్ లేక మనకు దొరుకుతాయా? ఇక పైసలు ఉండేవాడు మన ఇంకా ఎగాదెగ చూస్తాడు. ఎందుకో? మనం అడావుడిగా ఆతృతగా పరిగెత్తి లైన్లో నిలబడ్డా మన పైసలు సరిపోయినవి కావు. మనకంటే ఎక్కువ ఇచ్చేవాడు ముందు ఆ కోనేటి దగ్గర వాడు ఉన్నాడు కదా, పొద్దున్న చెప్పే కదా, కోనేటి దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? 38 ఏళ్ల నుంచి పాపం పడి ఎంత పడి ఉన్నాడంటే వానికి చెదలు పట్టింది కూడా అర్థం కాలే, అంత చేటు పడి ఉన్నాడు. పాపం ఏదో ఆశపడుతున్నాడు, ఈ రోజు దిగుదాం. బలం కలిగిన వాళ్ళు, చూపు కలిగిన వాళ్ళు, లేవగలిగిన వాళ్ళు, నడవగలిగిన వాళ్ళు అందరు కోనేటి చుట్టూ ఉండారు. నీళ్లు కదలగానే దిగుతున్నారు వాళ్ళు. మొదట ఎవడు కాలు పెడుతున్నాడు? వాడే. మొదట ఎవడు చేయబెడుతున్నాడు? వాడే. అర్థం చేసుకోండి. కనుక ప్రియులారా, ఈ రక్షణలో ఏమి లేవు, భేదములు లేవు. దైవజనుడు భక్త్ సింగ్ గారు ఏ భేదము లేకుండా పరిచర్య చేశాడు. దైవజనుడు భక్త్ సింగ్ గారు వివాహాలు కూడా ఏ కులస్తునికి, ఒకే కులానికి చెందిన వాళ్ళని చేయలే, ఎక్కువ %. సంఘము అనగా భేదము లేనిది. సంఘమొకటే సార్వత్రిక సంగమనేడి సంగమొకటే.
యూదుడని లేదు, హెల్లెనీయుడని యూదుడని లేదు, హెల్లెనీయుడని దాసుడని లేదు, స్వాతంత్రుడని లేదు, సంఘమొక్కటే. ఏ భేదము లేకుండా ఈ భూమి మీద బ్రతకాలంటే ఈ దేవుడే నీకు శరణ్యం, ఈ రక్షణే నీకు అవసరం. చివరిగా 7వ చెప్పి ముగిస్తాను. రండి, దేవుని యొక్క వాక్యంలో రక్షణ లేని వారు ఎటువంటి వారు? ఆత్మ లేనివారు. రక్షణ లేని వారు ఎటువంటి వారు? దానిలోనే ప్రకృతి సంబంధులు. దానిలోనే రక్షణ లేని వారు భేదములు కలుగు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ రక్షణ పొందిన మనం, నీకు ఒక ప్రశ్న. ఈ లక్షణాలు ఒకవేళ ఉంటే చూసుకో, పొరపాటున నీ రక్షణ ప్రశ్నార్థకమే. ఈ లక్షణాలు నీలో ఉంటే నీకు రక్షణ లేనట్టే. నువ్వు పొందిన రక్షణ సరి అయినది కాదు. వామ్మో, అవి నాలో లేవయ్యా, నేను ప్రకృతి సంబంధిగా బతకట్లేదు, నేను ప్రకృతి సంబంధిగా బ్రతకట్లేదు, నేను దేవుని సంబంధిగా జీవిస్తున్నా, నేను ఎప్పుడు భేదములు కలుగు చేయటలేదు, నా ఇంటిలో, నా సంఘములో, నా కుటుంబములో, నా అన్నదమ్ముల మధ్య నాకే భేదము లేదు. అందుకనే ప్రభు అన్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. భేదములు కలుగు చేసుకుంటున్న వారులారా, భేదములు పుట్టించుకున్న వారులారా, రండి నా యొద్ద, మీకు ఏ భేదము లేదు. చివరిగా ప్రకటన 3వ అధ్యాయం. దేవుడు లేనివాడు ఎటువంటి వాడు, రక్షణ లేనివాడు ఎటువంటి వాడు? ప్రకటన 3:1. సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. ఎంతో ఇది ప్రమాదకరమైన మాట, ప్రాముఖ్యమైన సత్యం, ప్రతి ఒక్కరు ఎరగవలసినది. ఇల్లుంది, వాకిలుంది, భవనాలున్నాయి, పొలాలున్నాయి, ఆస్తిపాస్తులున్నాయి, పిల్లలున్నారు, అందచందాలున్నాయి, భోగభాగ్యాలున్నాయి. ఇన్ని ఏండ్ల నుండి నేను పుట్టి ఇంతకాలమైంది, ఇన్ని బర్త్డేలైనాయి, ఇంతకాలం నుండి జీవిస్తున్నా. అయితే నీకు రక్షణ లేని కారణాన బైబిల్ ఏమంటుందో తెలుసా? నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరుంది కానీ నీవు మృతుడవే. అంటే జీవము లేనివాడు, జీవము లేనివాడు. చదవండి, జీవించున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు గనుక జాగరూకుడవై సావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. ఇదే మాట దాదాపు ఒక 30 ఏండ్ల పైబడి క్రితం దేవుడు, నేను మరణాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళినప్పుడు అప్పుడు నాతో మాట్లాడాడు. ప్రభు చిత్తమైతే రేపు చెప్తాను, సమయం అయిపోయింది, ప్రారంభిస్తే టైం చాలదు. కనుక మన జీవము దేనిలో ఉందంట? దేనిలో ఉంది? క్రియలండి, క్రియలు. అదే చదివేం కదా, ఉంది స్పష్టంగా వాక్యం. చావనయున్న మిగిలిన వాటిని బలపరచు. నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. క్రియలే జీవం అంటే, క్రియలు లేని విశ్వాసి మృతం. ఏమన్నారు? అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేం చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము. అంటే యేసు కొరకు బ్రతుకు, యేసు కొరకు పని చేయి, యేసు కొరకు ప్రయాసపడు. నువ్వు సజీవుడవు, నువ్వు మరణించవు, నీకు చావు లేదు. నువ్వు యుగాయుగములు అంతము లేని రాజ్యములు, పరలోక రాజ్యములు, వైభవమును అనుభవిస్తావు, తండ్రితో సింహాసనాసీనుడవై. ప్రియుడా,
ఈ రక్షణే కానీ నీకు లేకపోతే నీకు ఎన్ని ఉన్నా అన్నీ సున్నా. సచ్చినోడి దగ్గరికి వచ్చి ఒక 100 బస్తాలు బరువు వేసామనుకో, ఎవరి మీద? చచ్చిపోయిన వాని మీద. గుటుక్కులు కళ్ళు తెరిచి, యారా చిన్నాడా ఎంత చస్తే మటుకు 10ది అంటాడా? అనడు. వాడు చచ్చాడు. 100 కాదు 200 వేసినా పలకడు. ఒక ఆయనకు పూరీలంటే ఇష్టం. పూరీలంటే ఇష్టం అని చుట్టం చూపుకి ఊరికి పోయారు. ఆయన భార్య చెప్పింది, ఏమని? అమ్మా, మా ఆయనకి ఏమంటే ఇష్టం? పూరీలంటే ఇష్టం. టిఫిన్ మరి ఏం చేశారు? ఏమంటే, ఎందుకు, ఏది కావాలంటే అదే చేస్తాను, పూరీలంటే ఇష్టం అని. ఆమె ఏం చేసింది పాపం, పూరీలంటే ఎంత ఇష్టమో అని చెప్పేసి ఇక వీళ్ళకి ఆ టిఫిన్ ఈ టిఫిన్ ఎందుకులే అని చెప్పేసి అందరికి అయ్యే చేసింది. ఏయి? పూరీలు. ఇంకా పూరీలు అందరికి అయ్యే చేసింది. చేసిస్తే ఈయనకు ఆకలి ఎక్కువ. పొద్దున్నే వదినా అయింది టిఫిను, అన్నయ్యకి ఎన్ని పెట్టాలి నాకు తెలియదు, తీసుకెళ్ళి పెట్టాను. ఆమెకు తెలుసుకు ఎన్ని తింటాడు. పాపం ఆమె 50 పూరీలు చేస్తే 40 పెట్టింది. ఎవరికి? వాళ్ళ ఆయనకి 40 పెట్టింది. భార్య అంక ఉరివి చూసి, నీకు అసలు బుద్ధి ఉందా? ఇవన్నీ తింటే ఏమనుకుంటారు? రెండుది అంటే ఎన్ని తినాలని? 38 తినాలనేగా. దానికి భార్యను ఏమంటున్నాడు? జనమందరూ ఏమనుకుంటారు? అందరు తినొద్దు, అబ్బా అందరు ఎన్ని తినాలా? 2 తినాలి, నువ్వు మట్టికి 38 తినాలి. అర్థమైందా మీకు? క్రియలు లేవు. క్రియలు లేని విశ్వాసం మృతం. రక్షించబడిన తర్వాత నీ జీవము క్రీస్తు యేసునందు దాచబడాలంటే నువ్వు ఇక్కడ ఏం చేయాలా? ప్రభు కొరకు పని చేయాలా, ప్రభు కొరకు ప్రయాసపడాలా. ఈ రక్షణలో నీకేముంది? జీవముంది. ఈ రక్షణలో జీవముంది. ఈ రక్షణ పొందినాక నువ్వు పని చేస్తావు. నువ్వు పని చేస్తే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు మృతుడవు కావు, నువ్వు సజీవుడవు. అందుకే అంటాడు, చావనయున్న మిగిలిన వాటిని బలపరచు. ప్రియ స్నేహితుడా, సోదరి, నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఇక్కడ చేరి వచ్చిన నీవెవరైనా సరే, ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న మీరెవరైనా సరే, ఈ రాత్రి నిన్ను ప్రేమించి ప్రభు తన ప్రేమ స్వరాన్ని నీ చెవులకు వినిపించాడు. ఈ రక్షణ నీకు అవసరం. ఈ రక్షణ నీకు అవసరం. ఈ రక్షణ నీకు అవసరం. నీదే కులమైన కావచ్చు, నీదే మతమైన కావచ్చు, నీదే ప్రాంతమైన కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు. యేసు ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచుచున్నాను, నీ యందు విశ్వాసం ఉంచుచున్నాను. ఏమని విశ్వాసము? మొదటిది, నువ్వు నీతిమంతుడు అని విశ్వసిస్తున్నాను. నా కొరకు వచ్చావయ్యా, పాపరహితుడవయ్యా, పాపము లేనివాడవయ్యా. రెండోది, నీవు బలవంతుడవయ్యా, ఈ లోకములో నీకంటే బలవంతులు ఎవరు లేరయ్యా. విశ్వసిస్తున్నానయ్యా. స్వామి, నీ బలం నాకు ఇస్తావని నమ్ముచున్నాను, నీ నీతిని నాకు దయచేస్తావని నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నానయ్యా అని ఆయన దగ్గరికి వస్తే. మూడవది, నిరీక్షణ. దేవుడు లేనివాడను, దేవునికి దూరస్తుడను, ప్రభా నువ్వే దేవుడవు, నిన్ను కలిగి ఉంటానయ్యా, నీ యందు నిరీక్షణ నాకు దయచేయ్యా. రా ఆయన దగ్గరికి. ప్రేమతో చేర్చుకుంటాడు, ప్రేమతో అంగీకరిస్తాడు, ప్రేమతో ముద్దాడుతాడు. ఈ ఉచితమైన రక్షణ నీ సొంతం చేస్తాడు. ఆ మాట చదువుకుంటాం. అయ్యలారా అందరూ కలిసి చదువుకుంటాం. 16వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. అందుకు వారు ప్రభువైన యేసునందు
30 నుండి చదువుకుంటా. 30 నుండి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. నేడే మిక్కిలి అనుకూల సమయం. ఇదిగో ఇదే రక్షణ. రేపటి దినం నీది కాదు. ఈ రక్షణ నీకు కావాలంటే నేడే యేసు ప్రభునందు విశ్వాసముంచు. నేడే యేసు ప్రభునందు విశ్వాసముంచు. అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఒకవేళ చెప్పిన వాక్యపు అనుభవంలో నీ రక్షణ లేకపోతే, నీ రక్షణ నీకు ప్రశ్నార్థకంగా ఉంటే, ఇంకా నాలో నీతి లేదు, ఇంకా నేను సంఘములో దేవుని కొరకే బలహీనుడిగానే ఉన్నాను, ఇంకా క్రీస్తుకు దూరస్తుడిగానే ఉన్నాను, ఇంకా నాలో నిరీక్షణ ఉన్నట్టు కనబడట్లేదు, నా కనిచూపానిన మేరకు నేను చూస్తున్నా, నాకు నిరీక్షణ కనబడట్లేదు, అయితే రా, ఈ రాత్రి ఈ విశ్వాసము నీవు కూడా దేవుణ్ణి అడుగు. ఈ పశ్చాత్తాపం నీవు కూడా పొందు. ప్రభువా, ఏదో పొందుకున్నా కానీ అదే రక్షణ అనుకున్నాను, అదే స్థిరమైంది అనుకున్నా. కాదు కాదు కాదు, నీతి లేని వాడును. ప్రభువా క్షమించు, నీ రక్తముతో కడుగు, నీకు దూరస్తుడను, దేవుడు లేని బ్రతుకు బ్రతుకుతున్నాను, క్రియలు లేవు, నేను మృతుడనే, నాకు అర్థమైపోయింది, నన్ను క్షమించు తండ్రి, నన్ను అంగీకరించయ్యా. ఈ రాత్రి నువ్వు వస్తే నీ రాజ్యములో నేను ఉండాలి. నా రక్షణ సరిచేయి, నా రక్షణలో నన్ను నూతనపరచు, నా రక్షణలో నన్ను బలపరచు. ప్రభువా, నీ రక్షణ నాకు దయచేయి. ప్రభుని అడిగితే ప్రభు రక్షణను నీకు అనుగ్రహించేవాడుకుంటాడు. ప్రియ స్నేహితుడా, సోదరి, ఎవరైనా సరే హృదయపూర్తిగా, ఇష్టపూర్తిగా, మనస్ఫూర్తిగా ప్రభుని అడుగు. ఆశామాష కాదు. ఈ దేవుని తాడుకోబాకు. ఈయన సజీవుడు, ఈయన ఉన్నవాడు అనువాడు. ఈయన మాయామంత్రం కాదు, ఈయన గోడకు తగిలించుకునే పుటవు కాదు, పటం కాదు. ఈయన సజీవుడు. రా ఆయన దగ్గరికి, నేను రక్షించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం. క్రీస్తుదాస్ బ్రదర్ రండి, ప్రార్థన చేస్తాం. అందరు మోకరించండి. దేవుని వాక్య వెలుగులో హృదయాన్ని పరిశీలన చేసుకో. ఈ రక్షణ నీకుందా? లేకపోతే నేడే పొందుకో. నువ్వు పొందుకున్న రక్షణ ప్రశ్నార్థకంగా ఉందా? ప్రభు దగ్గర సరి చేసుకో. ప్రభు నీకు సహాయపడతాడు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన మీ నామాన్ని బట్టి మీకు ఎంతో కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం. ప్రార్థించి ఆశించి కనిపెట్టిన రీతిగా ప్రభు గత దినం సోమవారం సాయంకాలం నుండి ప్రభు ఉదయకాలము ప్రభు మరి రాత్రి కుడికిలో మీ దాసుడు ప్రభు సాల్మానను మీ సిలువ చోటు మరుగుపరిచి 2 కొరింథీ 6:2 అంశంగా ఇచ్చి ఇదే రక్షణ దినమని, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని ఆ శిరసాల నాయకుడు అడిగిన దానికి దేవా పౌలు గారు చెప్పిన మాట, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని. ప్రభు రక్షణ లేని జీవితం ఎలా ఉంటుందో, నా ప్రభు రక్షణ పొందితే కలిగే మేళ్ళేంటో మీ దాసుని ద్వారా చక్కగా మీరు వివరించినందుకు స్తోత్రాలు. మీ అనాది కాల సంకల్పాన్ని బట్టి ఈ కొలకలూరు గ్రామాన్ని ప్రేమించి నీ నామఘనత కొరకై మీరు ఏర్పరచుకున్న బేతేలు ప్రార్థనా మందిరం పరిశుద్ధుల కుటుంబాలను బట్టి మీకు స్తోత్రములు. ప్రతి సంవత్సరం ఈ రీతిగా ప్రత్యేకమైన కూడికలు కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాం. ప్రాంతాల నుండి ప్రభువా మీ దాసులైన వారు, దైవ సేవకులు, పెద్దలు, పరిశుద్ధులు అనేకులు రాగలందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇంకెవరు
ప్రభువా నీతి లేని జీవితం జీవిస్తున్నారో, బలహీనులుగా ఉన్న దేవుడు లేని వారుగా ఉన్నారో, ప్రభువా దూరస్తులుగా ఉన్నారో, నిరీక్షణ లేని వారుగా ఉన్నారో, ప్రకృతి సంబంధులుగా, ఆత్మ లేనివారుగా, భేదములు కలిగించేవారుగా, పేరుకు మాత్రం జీవిస్తున్నామని పేరు మాత్రం మృతులుగా, క్రియలు లేని విశ్వాసం గలవారు ఉన్నారో వారిని దర్శించము, ప్రతి ఒక్కరితో మాట్లాడము. వాక్యం నీది, ప్రజల్ని వారు ఎన్నవారి హృదయాల్లో మీ కార్యం జరిగించండి. మీ ఆహారం నీళ్ళ మీద వేడి కొన్ని దినం తర్వాత ఫలించడానికి సెలవు ఇచ్చారు. ప్రభువా చేరువచ్చిన వారందరం దీవించము, వాక్యానికి ముద్ర వేయము. రేపు చివరి దినం ఉదయకాలపు కూడికలో, రేపు రాత్రి కూడికలో కూడా మీ దాసులను బలపరిచి వాడుకోనండి. ప్రభు ఈ ప్రత్యేకమైన కూడికల ద్వారా ఎంతో ప్రయాసతో ప్రభువా మరి ప్రార్థనాపూర్వకంగా సమర్పణతో ముందుకొచ్చిన మీ బిడ్డలందరం బట్టి స్తోత్రములు. దేవా వారికి రావాల్సిన ప్రతిఫలం దయచేయమని ఇచ్చిన సమయం సహవాసాన్ని బట్టి స్తుతిస్తూ మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన హెచ్చైన నామంలో ప్రార్థించి స్తుతించి అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ముగింపులో ఒక పాట పాడుకుంటాం. యేసు నామమునే పాపికి రక్షణ. రండి. యేసు నామమునే పాపికి రక్షణ అనే పాట పాడుకుంటాం. మూడు 373 పాత పుస్తకం 373. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఆకాశము క్రింద మానవులలో ఈ పేరున ముక్తి లేదు. ఆకాశము క్రింద మానవులలో ఈ పేరున ముక్తి లేదు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఈ జగతికి తెంచి రక్తము కాచి బలిగా నర్పించుకొని ఈ జగతికి తెంచి రక్తము కాచి బలిగా నర్పించుకొని మనల రక్షింప సంతోషమివ్వ సిలువలో బలియాయను. మనల రక్షింప సంతోషమివ్వ సిలువలో బలియాయను. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప దేవాది దేవుడు మానవ రూపం దాల్చిలకు వచ్చెను.
ఆది దేవుడు మానవ రూపం దాల్చేలను వాచెన్ ప్రభు యేసు నామముని పాపికి రక్షణ సార్వజనమునాదు ప్రభు యేసు నామముని పాపికి రక్షణ సార్వజనమునాదు పాపుల కొరకై రక్తము కాచి సిలువలో మరణించెను పాపుల కొరకై రక్తము కాచి సిలువలో మరణించెను మరణము జయించి సమాధి గెలచి విజయం యేసే మరణము జయించి సమాధి గెలచి విజయం యేసే ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సార్వజనమునాదు ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సార్వజనమునాదు పాపము ఉండదు భయము ఉండదు యేసయ్య రాజ్యములో పాపము ఉండదు భయము ఉండదు యేసయ్య రాజ్యములో ప్రభువే మనతో తోడునుగా పరలోక రాజ్యములో ఈ ప్రభువే మనతో తోడునుగా పరలోక రాజ్యములో ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సార్వజనమునాదు ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సార్వజనమునాదు ఆకాశము కింద మానవులలో ఈ పేరు నమోటి లేదు ఆకాశము కింద మానవులలో ఈ పేరు నమోటి లేదు యేసు నామమునే పాపికి రక్షణ సార్వజనమునాదు ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సార్వజనమునాదు చివరి ప్రార్థన చేసిన తర్వాత మరి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మరి కూచిపూడి నాగేశ్వరరావు గారు జ్యోతి గారింటి వద్ద మరి ప్రేమ విందు భోజనం ఏర్పాటు చేయబడింది కాబట్టి వారి గృహానికి మనం భోజనం కొరకై మరి చివరి ప్రార్థన అనంతరం లేచి వెళతాం. తిరిగి మనం రేపు ఉదయకాలం 10:30 గంటలకు కూడిక ప్రారంభించబడుతుంది. పెందలకాడ వస్తే వాక్యం వినటానికి అవకాశం ఉంటుంది కనుక చాలామంది లేటుగా వస్తున్నారు. మీరు వచ్చేటప్పుడు మీ వంతు బాధ్యతగా ఇరుగు పొరుగు వారిని పిలవండి, ఆహ్వానించండి. మీ ద్వారా కూడా మరి దేవుని యొక్క వాక్యం ఈ చివరి దినాల్లో వారు వినగలుగుతారు. ఒకవేళ వారు రక్షణ పౌడ పొందితే అది పిలిచిన వారికి ఎంతో బహుమానం ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోండి. మీరు మాత్రం వచ్చి కూర్చోవటం కాకుండా స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించండి. రేపు ఉదయకాలం 10:30 గంటలకు మనం కూడిక ప్రారంభించుకుంటాం. రేపు సిస్టర్స్ మీటింగ్ ఉండదు. తిరిగి రేపు
సాయంకాలం మరలా చివరి కూడిక 7 గంటలకు ప్రారంభించుకుంటా, ప్రార్థన చేసుకుంటా. తర్వాత శుక్రు, శని, ఆదివారాలు మరి సెంచుపేటలో, తెనాలి సెంచుపేటలో ప్రత్యేక కూడికలు ఉన్నాయి. వాటి కొరకు కూడా ప్రార్థించండి. వాటి కొరకు కూడా మిమ్మల్ని ప్రేమతో అక్కడ సంఘం ఆహ్వానిస్తుంది. వాటి కొరకు ప్రార్థించండి, పాలు పొందండి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకపు తండ్రి, నమ్మకమైన జీవము గల దేవా, మీకు స్తోత్రములు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రభా, కొలకలూరు గ్రామమును మీరు ప్రేమించి ఏర్పాటు చేసిన ప్రత్యేక కూడికలను బట్టి స్తోత్రాలు, వందనములు చెల్లిస్తున్నాం. నిన్నటి దినము, ఈ దినం ఉదయకాలం, సాయంకాలం మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శిస్తూ వచ్చిన ప్రేమకై స్తోత్రాలు. మా తండ్రి, చెప్పబడిన మాటలు మా ప్రభు విన్నవారి హృదయాల్లో నీరుకట్టి ఫలింపు చేయండి. మా ప్రభు ఎవరు రిక్తాస్తాలతో వెళ్ళక వాక్యం హృదయంలో భద్రం చేసుకొని వారు పొందుకున్న మా తండ్రి రక్షణ మా ప్రభు వారికి ఆశీర్వాదకరమగుండునట్లు మీ వాక్యపు వెలుగులో నడుచుకున్నట్లు కృపదయ చేయండి. ఇంకెవరైతే రక్షణ పొందుకోలేదో ప్రభా, రక్షణ లేని వారు ఎటువంటి వారు మీ వాక్యం ద్వారా సెలవిస్తూ వచ్చారు దేవా. అటువంటి దుర్భరమైన పరిస్థితిలో ఉండకూడదని ప్రభా, రక్షించుటకు రక్షకుడిగా ప్రభా పేరు పెట్టుకొని ఈ లోకానికి వచ్చావు ప్రభా. మీకు స్తోత్రములు. మీ అందు విశ్వాసం ఉంచి మీరు ఉచితముగా అనుగ్రహించే రక్షణ ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ పొందుకొని ప్రభా, రాబోతున్న దైవోగ్రత నుండి మా ప్రభా ప్రజలు తప్పించబడినట్లు సహాయం చేయండి. పాపమును గురించి, నీతిని గురించి, రాబో తీర్పును గురించి ఒప్పింపు చేయండి దేవా. మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. గ్రామంలో ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధులను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ సేవలో మా తండ్రి కొనసాగుతున్న యేసుపాదం గారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు, అక్కను బట్టి వారి పిల్లలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా సహోదరులందరిని బట్టి స్తోత్రాలు. బ్రదర్స్ను కూడా లేవనెత్తండి, సంఘాన్ని నూతనపరచండి, ఉజ్జింపు చేయండి దేవా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మరి మా ప్రభా, ఈ దినం కూచిపూడి నాగేశ్వరరావు గారు, జ్యోతి గారిని బట్టి స్తోత్రాలు. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారు ఏర్పాటు చేసిన ప్రేమ విందును బట్టి స్తోత్రములు. వారికి రెట్టింపు దీవెన దయచేయం. వచ్చిన వారందరినీ మీ దీవులతో నింపి పంపమని, రేపటి దినం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఈ చివరి దినాల్లో ప్రభా మీరు అకస్మాత్తుగా ఎప్పుడు రాబోతున్నారో మేము ఎరగము గనక ప్రభువా, మీ కొరకు రక్షణ పొందుకొని జీవించి మా తండ్రి నిరీక్షణతో ఉండేవారము కూడా సహాయం చేయమని ఘనతా మహిమ మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ దినం రక్షణ తీర్మానం చేసుకున్న వారికిని, పొందుకున్న రక్షణను పునరుద్ధరించుకున్న వారికిని, చేరువచ్చిన మనకందరికిని తోడయుండును గాక. ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్.